హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేసాను. అడవి పువ్వుల నుంచి ఇంకొక కథని ఈరోజు మనం చెప్పుకుందాం. పాపాన్ని దాచకు కథ పేరు వచ్చేసి. అయితే అనగనగా ఒక పాప ఉంది. ఆ పాప పేరు ఆశ. చిన్నపిల్లలకైతే ఆశ అక్క అవుతుంది, పెద్దవాళ్ళకైతే చెల్లి సహోదరు అవుతుంది, బాగా పెద్దవాళ్ళకైతే బిడ్డ లాంటిది. ఓకే, ఈ ఆశ ఏం చేస్తుందంటే చాలా మంచిదన్నమాట. బుద్ధి గలది, చిన్న పాప, మంచిదే. ఆశ తల్లిదండ్రులు బాగా రిచ్ అనమాట, సంపన్నులు, విద్యలోను ఆస్తిలోను గొప్పవాళ్ళు ఉన్నవాళ్ళు. అయితే ఈ ఆశని చాలా అల్లారు ముద్దుగా పెంచుతున్నారు, అంటే చాలా ప్యాంపర్ చేస్తున్నారు. ఏది కావాలంటే అది కొనిస్తారనమాట, ఏమి కావాలంటే అది చేస్తారు. దేనికి నో చెప్పరు. అసలు తనకి ఏ కొదువ లేదు, అంటే ఏది తక్కువ కాలేదు. తనకు కావాల్సిన దానికంటే ఎక్కువగానే తన ఇంట్లో అన్నీ ఉన్నాయి ఆశకి. అయితే చాలా విలువగల వస్తువులు ఉంటాయి అన్నమాట. కాస్ట్లీ థింగ్స్ ఉంటాయి. ఆశకి వాడుకోవడానికి పెన్సే కానీ, బుక్సే కానీ, స్లేట్సే కానీ, ఇంకా తనకి ఏది కావాలంటే అది నెక్స్ట్ సెకండ్లో తన ముందు ఉంటుంది అనమాట. అది కాస్ట్లీది ఉంటుంది, హై అండ్ అడ్వాన్స్డ్ వర్షన్స్ అంటాం కదా, అట్లా. అయితే వాళ్ళు వాడే స్పూన్స్, ప్లేట్స్ కూడా సిల్వర్, గోల్డ్, కాస్ట్లీ మెటల్స్ వాడేవాళ్ళు అనమాట. అయితే ఆమె రోజు ఒకరోజు ఆశని వాళ్ళ మమ్మీ పిలిచింది. ఆశ, టిఫిన్ చేద్దాం రా అని. డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. వాళ్ళ డైనింగ్ టేబుల్ కూడా చాలా పెద్దదనమాట. ఒక 10-12 టిఫిన్స్ ఉంటాయి వాళ్ళకి రోజు బ్రేక్ఫాస్ట్కి. చాలా పెద్ద డైనింగ్ టేబుల్ మీద ఉండే క్రాకరీ అంతా చాలా కాస్ట్లీది అనమాట. సిల్వర్, అన్ని రకాల మెటల్స్తో కలిపినవి ఉంటుంది. గ్లాస్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్, సెరమిక్ ఐటమ్స్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి ఆ టేబుల్ మీద. అయితే ఆశ టిఫిన్ తింటూ ఉంది. ఆశ కంటికి ఒక సిల్వర్ స్పూన్, చాలా చిన్నగా ఉండే స్పూన్, చాలా క్యూట్గా అనిపించింది. తన ఇల్లే కదా, తన డైనింగ్ టేబులే, వాళ్ళ మమ్మీ డాడీ కొనిందే. ఆ స్పూన్ చాలా నచ్చి ఆశగా అనిపించింది. అయితే ఆశ ఏం చేసింది, అమ్మకు తెలియకుండా దాన్ని తీసి దాచేసుకుంది. చెప్పాలంటే దొంగిలించింది అనమాట. తన సొంత ఇంట్లో తన రోజు యూజ్ చేసే స్పూన్నే దొంగిలించింది. అమ్మ స్పూన్ వాళ్ళకి ఎన్ని ఉన్నా అమ్మ చాలా కేర్ఫుల్గా అన్నీ మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. అన్ని ఐటమ్స్ ఉన్నాయా లేదా, అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, డిషెస్ అన్నీ ప్రాపర్గా వాష్ చేస్తున్నారా లేదా, వాళ్ళని వర్కర్స్ని పెట్టుకుంటారు కదా, వాళ్ళు అంతా ప్రాపర్గా ఉన్నారా లేదా అని అన్నీ మానిటర్ చేస్తుంది. కేర్లెస్ కాదమ్మ. అయితే అమ్మ ఆ స్పూన్ కనిపించకపోవడాన్ని నోటీస్ చేసిందనమాట. నోటీస్ చేసి పని వాళ్ళందరినీ పిలిచి క్వశ్చన్ చేసింది, నిలదీసి అడిగింది. ఒక స్పూన్ ఉండాలి, ఈ పర్టికులర్ స్పూన్, అన్నీ క్లియర్గా చెప్పిందనమాట అమ్మ. అందరూ ఆశ్చర్యపోయారు, ఇన్ని వస్తువులు ఉన్నాయి ఈమెకి, ఇది కూడా ఎట్లా గుర్తుంది అని. అంటే వాళ్ళ అమ్మకి ఆ వస్తువు మీద ఆశ లేదు, కానీ అమ్మ అంతా డిసిప్లైన్ అనమాట. అమ్మ అంతా అన్నీ నోటీస్ చేస్తుంది. సో అలా అందరినీ అడిగింది. అందరూ మేము తీయలేదు మేడం, మాకేం తెలియదు మేడం అని వాళ్ళు చెప్పారు. నిజంగానే వాళ్ళు తీయలేదు కదా పాపం, అది వాళ్ళు చెప్పుకున్నారు. అప్పుడు అమ్మ ఆశాని కూడా పిలిచిందనమాట. ఆశాని పిలిచి, వెండి స్పూన్ నువ్వు తీసావా అని అడిగింది. వెండి స్పూనా అంటే ఏంటమ్మా అని ఆశ ఏమీ తెలియనట్టు రెస్పాండ్ అయిందనమాట. ఇంకా ఇంట్లో పని వాళ్ళు ఆశ మదరు, వాళ్ళ ఫాదరే ఉంటారు. కానీ టిఫిన్కి మాత్రం ఆశ మదరే కూర్చున్నారు. వాళ్ళ ఫాదర్ అప్పటికి డ్యూటీకి వెళ్ళిపోయారు. డ్యూటీ కంటే వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయన్నమాట, కంపెనీస్కి వెళ్ళిపోయారు. అయితే ఇంకా పని వాళ్ళు తీయలేదు. ఇంకెవరిని అడగాలమ్మ, ఆశానే కదా అడగాలి. ఆశాని పిలిచి అడిగింది. ఆశ ఏమో తనకి ఏం పాపం తెలియదు అన్నట్టు అబద్ధం చెప్పేసింది, బొంకిందనమాట. ఇంకా ఆశ తప్ప వేరెవ్వరూ తీయడానికి ఆస్కారం లేదు కాబట్టి అమ్మ మళ్ళీ ఆశని అడిగింది. ఆశ తల్లి, దాన్ని తప్పకుండా నువ్వే తీసుంటావు, ఎందుకమ్మా అబద్ధం ఆడుతున్నావు, నిజాన్ని ఒప్పుకో, నేను ఏమన్నా అంటానా నిన్ను, అది నీకు నచ్చితే నీకే ఇచ్చేస్తాను, నువ్వు దాచుకుందువు కానీ, దాపెట్టుకుని ఆడుకుందువు కానీ అని హెచ్చరించింది. కానీ ఆశ మాత్రం ఎప్పటికీ ఒప్పుకోలేదు, ఏం చెప్పినా ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మే కదా, ఎందుకంత అబద్ధం చెప్పాలి, నిజం చెప్పేయచ్చు కదా, ఎందుకంత భయపడుతుంది ఆశ. ఒప్పుకోలేదు.
అమ్మ కూడా పట్టు విడవకుండా పదే పదే అడగసాగింది. ఎందుకంటే అమ్మకు అర్థమైపోయింది ఆశనే తీసింది అని. కానీ అసలు ఆశ ఎంతకీ ఒప్పుకోదే. చివరికి ఆశ తన పాపాన్ని దాచిపెట్టుకుని అమ్మను ఒప్పించాలని ప్రయత్నించిందనమాట. దానికి ఎంతవరకు ఎంత చెప్పాలో అంత చెప్పేస్తుంది. నోటికి ఏదొస్తే అది అనేస్తుంది అనమాట. ఆఖరికి ఏమనేసిందంటే, ఆ స్పూన్ నా దగ్గర ఉంటే దేవుడు నన్ను ముత్తి చంపునుగా కానీ అనేసింది. అంటే తన దగ్గర ఉందని తెలుసు, అయినా దేవుణ్ణి అనేసింది. మనం వాక్యంలో చదువుకుంటాం కదా, దేవుని నామాన్ని దూషించకూడదు, దేవుని నామాన్ని ఊరికే వినియోగించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదని. కానీ ఆశ పాపం అనేసింది. అనేస్తే ఆ మాటలు దేవునికి వినబడ్డాయి అనమాట. ఆ ఒక్క మాటలే కాదు, మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి వినిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ కథ మీకు చెప్తున్నాను, దేవుడికి వినిపిస్తుంది. ఇది మీరు విన్నప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారో మీకు మన డైలీ కన్వర్జేషన్ దేవునికి వినిపిస్తుంది. ప్రతి మాట ఆయన వింటాడు కదా. సో ఆశ మాట దేవుడు విన్నాడు. వెంటనే తీర్పు వచ్చేసింది ఆశ మీదకి. ఆశ అక్కడికక్కడే కింద పడిపోయి ప్రాణాలు విడిచిందనమాట. అసలు ఏ ప్రాబ్లం లేదు ఆశలో, ఆ పాపం అనే ప్రాబ్లం తప్ప. తర్వాత ఆమె అక్కడికక్కడే పడిపోయింది, కూలిపోయింది అనమాట. కూలిపోయి తన ప్రాణాలు విడిచింది. తర్వాత ఆమె దుస్తుల్లో నుండి ఆ వెండి స్పూన్ బయటకు వచ్చింది. ఆమె ఎక్కడైతే భద్రంగా దాచుకుందో అక్కడి నుంచి ఆ వెండి స్పూన్ కనుక్కున్నారనమాట, వాళ్ళకి దొరికింది. సో ఇక్కడ ఆశ చేసిన పెద్ద పాపం ఏంటి, పెద్ద మిస్టేక్ ఏంటంటే తన పాపాన్ని దాచిపెట్టింది. అదేం పెద్ద పాపం ఏం కాదు. వాళ్ళ అమ్మ దగ్గర ఒప్పేసుకుంటే, కన్ఫెస్ చేసేస్తే వాళ్ళ మమ్మీ ఫర్గివ్ చేసేస్తుంది కదా. కానీ ఆశ ఒప్పుకోకుండా, ఎన్నిసార్లు అడిగినా, ఎంత రిక్వెస్ట్ చేసినా, ఎంత బుజ్జగించినా ఒప్పుకోకుండా అబద్ధం మీద అబద్ధం చెప్తూ ఆ పాపాన్ని దాచిపెట్టింది అనమాట. దానివల్ల ఆమెకి పనిష్మెంట్ వచ్చింది. మనం ఇదే వచనాన్ని, దీని గురించిన వచనాన్ని చదువుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూసుకున్నట్లయితే, దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ గర్భం ధరించి పాపమును కంటుందంటే ఆశకి ఫస్ట్ దురాశ పుట్టింది. అంటే ఆ స్పూన్ మీద ఆశ కలిగింది. ఆశ కలిగితే ఓకే, తను ఇంట్లోదే కదా, తను ఎందుకు తీసి దాచిపెట్టుకోవాలి అంటే అది దురాశ అయిపోయింది. ఆశ కలిగింది, ఇంట్లోనే ఉంటుంది, రోజు చూసుకోవచ్చు, రోజు దాంతోనే తినొచ్చు. వాళ్ళ అమ్మదే, వాళ్ళ ఇంట్లోదే, వాళ్ళ అమ్మ అడిగితే అదే స్పూన్తో పెట్టుద్ది. మనం ఎప్పుడన్నా అడుగుతాం కదా మన పేరెంట్స్ని, మనం ఏదైనా ఒక వస్తువు నచ్చితే అది మన దగ్గరే ఉంచుకోవాలనుకున్నప్పుడు మనం అందరి దగ్గర ఓపెన్గా డిస్కస్ చేస్తే ఎవరైనా నో చెప్తారా? చెప్పరు కదా. కానీ ఆశ అలా చేయలేదు. దురాశ గర్భం ధరించి పాపంను కనుక, పాపం అంటే నెక్స్ట్ ఏం చేసింది? అబద్ధం చెప్పింది. పదే అబద్ధం చెప్పింది. ఆ అబద్ధం కాస్త దేవుని మీద ఒట్టు పెట్టేంత పెద్ద అబద్ధంగా కూడా మారింది. ఆఖరికి దేవుని మీద కూడా ఒట్టు వేసేసింది. ఒకవేళ నేను అబద్ధం చెప్తుంటే ఇప్పుడే ఆ స్పూన్ నా దగ్గర ఉంటే దేవుడు నన్ను మొత్తి చంపేస్తాడు, అలా జరుగును గాక అనేసింది. అది ఎంత పెద్ద అబద్ధము. సో దురాశ గర్భం ధరించి పాపంను కనింది. పాపం పరిపక్వమై మరణం వచ్చింది. ఆ పాప వెంటనే అక్కడికక్కడే చనిపోయింది. సో మనం చదువుకుంటే ఇంకా ఏం రాసినారంటే యాకోబు గారు, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను. ఆయన సంకల్ప ప్రకారం, ఆయన చిత్తం ప్రకారం మనల్ని దేవుడు కన్నారు. ఆయన సత్యవాక్యాన్ని ప్రకారం మనల్ని కన్నారు. ఆ సత్యాన్ని మనలో పెట్టారు. ఆ సత్యాన్ని మనం ఆచరణలో పెట్టాలి. మన ప్రతి పనిలో, ప్రతి మాటలో, ప్రతి క్రియలో మనం సత్యాన్ని కనపరచాలి, సత్యంగా జీవించాలి. సో పాపాన్ని దాచిపెట్టకూడదు, పాపాన్ని ఒప్పుకోవాలి. మనం చేసిన చిన్న తప్పైనా యాక్సెప్ట్ చేయాలి, రిపెంట్ అవ్వాలి, ఇంకెప్పుడు చేయకూడదు, దాన్ని రిపీట్ చేయకూడదు. సో ఆశ చేసిన తప్పు మనం చేయకూడదు. పరిశుద్ధుడ యేసయ్య ఎలా అయితే దురాశ పాపం మరణమునకు దారి తీసిందో ఆశా జీవితంలో, మా జీవితంలో కూడా అలాంటివి ఎన్నో ఉండి ఉంటాయి. యేసయ్య వాటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడండి, మాకు బుద్ధిని ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి. పరలోకం నుండి వచ్చే ప్రతి ఈవిని, ప్రతి జ్ఞానాన్ని మాకు పెట్టండి. యేసయ్య మా స్వనీతిని విడిచిపెట్టుటకు, దుర్నీతిని విడిచిపెట్టుటకు, నీ నీతి మీద ఆధారపట్టుకు సహాయం చేయండి.
మీ బిడ్డలకు ఎదుగుటకు సహాయం చేయండి యేసయ్య. మీరే తోడుగా ఉండమని కోరుకుంటూ ఈ చిన్ని కథ ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సందేశాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్.